ఇవాళ ఈ రాష్ట్రంలో కార్మిక లోకానికే కాదు అందరికీ కూడా ఇవాళ విశ్వాసం పోయింది. కార్మికులకు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి కార్మికులు అంటే లెక్క లేదు. మీరు చూడండి సిగాచి కంపెనీలో ఏం చెప్పారు, ఇవాళ ఏం చేస్తున్నారు చూడండి. వేజ్ బోర్డు పెడతాం, వెల్ఫేర్ బోర్డు పెడతాం, నెలకు 1000 రూపాయలు ఇస్తాం, ఆటో సంక్షేమ బోర్డు పెడతామన్నారు. ఆటో వర్కర్లు, ఆటో తమ్ముళ్ళు 6.5-7 లక్షల మంది ఉంటారు రాష్ట్రంలో. వాళ్ళందరూ బతుకుని ఆగం చేశారు. వాళ్ళకి ఏం మాటలు ఇచ్చినా నిలబెట్టు, నెలకు 1000 అంటివి, ఇంకేదో చెప్తా అంటివి, ఇంకేదో చెప్తివి, ఆఖరికి వాళ్ళు ఉన్న ప్రమాద బీమా కూడా తీసేస్తావు కదా. కేసీఆర్ గవర్నమెంట్లో ఆటో డ్రైవర్లకు, అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లు దగ్గర 18 లక్షల మందికి ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడద్దని 5 లక్షల బీమా పెట్టిండు కేసీఆర్ సార్. ఇలా దాన్ని కూడా తీసి పారేసిండు. గదేమన్నది నేను అంటే ఇక కేసీఆర్ ఏం పెట్టినా తీసేయాలి అంతే. ఏం కట్టినా గులగొట్టాలి, ఏం పెట్టినా తీసేయాలి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఆ రోజు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు, లేబర్ వెల్ఫేర్ బోర్డు 27 లక్షల మంది కార్మికుల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ గారు. ప్రమాద బీమా, వైద్యం, వివాహ కానుక, ప్రసూతి కానుకలు. కేసీఆర్ కిట్ ఆదుకుందామా. ఆడపిల్లల మీద గౌరవం, శ్రమజీవుల మీద ఉండే గౌరవంతో కేసీఆర్ గారు అన్నాడు మీరు ఇబ్బంది పడద్దు, ఆ పిల్ల తల్లి ఇబ్బంది పడద్దు అని చెప్పి ఆ ప్రోగ్రాం పెట్టాడు. ఇలా దాన్ని కూడా తీసేసి పేరు మార్చుకొని నేను అద్దనన్నా. కేసీఆర్ కిట్ కాకపోతే రాహుల్ గాంధీ కిట్ అని పెట్టుకుని అద్దనన్నా. అట్లాగే మీరు ఆలోచన చేయండి. ఇన్సూరెన్స్, ఆటో డ్రైవర్ల ఇన్సూరెన్సు, డ్రైవర్ల ఇన్సూరెన్స్ తీసే అవసరం ఏముండే, అది కూడా తీసి రెన్యువల్ లేకుండా వాళ్ళని నాశనం చేసిండు. రవాణా రంగంలో, రవాణేతర రంగంలో హోమ్ గార్డులకు 5 లక్షల ప్రమాద బీమా కేసీఆర్ గారు ఇస్తే అది కూడా తీసేసిండు. గీత కార్మికులకు, నేత కార్మికులకు కేసీఆర్ గారు 6 లక్షల ప్రమాద బీమా కల్పించారు. నేతన్నలకు, గీతన్నలకు 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేసుకున్నాం. నాయి బ్రాహ్మణులకు, సెలూన్లకు, అట్లాగే మా రజక సోదరుల దోబీ ఘాట్లకు 250 యూనిట్ల దాకా ఫ్రీ కరెంటు వాళ్ళకు కూడా అందజేసినాం. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు, కానీ ఏ రాష్ట్రంలో 2000 రూపాయల పెన్షన్ లేదు కేసీఆర్ గారు ఇచ్చినట్టు. అట్లాగే రెక్కలు ముక్కలు చేసుకునే మా కార్మిక సోదరులందరికీ ఏదో రకంగా న్యాయం చేసే ప్రయత్నం చేసినాం.